రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు ఖచ్చితంగా మీ అందరి ఖాతాల్లో డబ్బులని చెప్తూ మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వస్థత ఇచ్చారనమాట. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 16/12/2024 సోమవారం రోజు మీ అందరికీ ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా 2024 ప్రభుత్వం అయితే మనకైతే డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మరి కాసేపట్లో అరెకరం, ఎకరం, 10 గుంటలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ఎందుకంటే మరి కాసేపట్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా రైతులు ఎన్నో రోజుల నుంచి చాలా వరకు వెయిట్ చేస్తున్నారు డబ్బుల కోసం. వాళ్ళందరికీ ఈ శుభవార్త తెలిసిన వెంటనే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో అని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మీ అందరికి ₹1 కూడా వచ్చినాయో రాలేదని చెప్పేసి అయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి అనమాట. అలానే ₹1 కూడా మీకు ఇప్పటివరకు మీ ఖాతాల్లో జమ అవ్వకపోతే అన్న మాకు రాలేదు అని చెప్పి కామెంట్ చేసి ఆ కింద పైనే ఒక లైక్ సింబల్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా లైక్ అయితే కొట్టేయండి. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అసలు ఆ న్యూస్ ఏంది, ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టంగా అయితే చెప్తానమాట. అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందన్న దాని గురించి మీకు స్పష్టంగా చూసుకున్నట్లయితే మనకి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మీకు రైతులందరికీ క్షమించండి 24 తారీఖు మనకి నవంబర్ తోటే రైతు భరోసా అయిపోవాలి, కానీ దాన్ని కాస్త పోస్ట్పోన్ చేస్తూ వచ్చామని చెప్పేసి ప్రభుత్వమే ఒప్పుకుందనమాట. అది కూడా ఎందుకు ఒప్పుకుందంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏడాదిన్నర గడిచిందని చెప్పేసి ఉత్సవాలు అనేవి ప్రకటించడం జరిగింది. ఆ ఉత్సవాల కారణంగా మేమైతే 9వ తారీఖు డిసెంబర్ వరకు వాటిని నిర్వహించాం కాబట్టి అందువల్ల మీకు రైతు భరోసా అనేది ఆగిపోయింది, కానీ అంతకుమించి వేరే ఏ రీజన్ లేదు. అయితే ఇప్పుడు మేము తాజాగా ఆ ఉత్సవాలు కూడా అయిపోయినాయి. ఈరోజు సోమవారం రోజు నుంచి నిన్నటి నుంచి విడుదల చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఆదివారం వచ్చింది. అయితే ఈరోజు సోమవారం రోజు నుంచి 16వ తారీఖు నుంచి మళ్ళీ 15 రోజుల వరకు అంటే 31వ తారీఖు వరకు ప్రతి ఒక్క రైతులో ప్రతి ఒక్క జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో అరెకరం, 10 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు అలా ఎవరైతే ఉన్నారో అందరికి వచ్చేసి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం. ఒక్కొక్కరికి కాదు, ఒకేసారి ఈ జిల్లాల వారికి ఒకేసారి విడుదల చేస్తున్నారు. 3 ఎకరాల వరకు ఒక రోజు, 4 ఎకరాల వరకు ఒక రోజు, అలా విడతల వైజ్గా మొత్తం 10 ఎకరాల వరకు ఇస్తున్నట్టు ఒక అప్డేట్ అనమాట. 10కి మించి ఏమన్నా అప్డేట్ వస్తే తప్పకుండా నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు ప్రస్తుతానికి వచ్చేసి 10 లోపే ఇస్తున్నామని చెప్పారు కాబట్టి నేను దాని గురించే చెప్తున్నాను అనమాట. అలానే మీకు ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా వచ్చిన తర్వాత తప్పకుండా మీరు ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ఎవరెవరు కామెంట్ చేశారని కూడా నేను చెక్ చేసి అట్లానే మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఆ డౌట్ ఏంటిదని చెప్పి కూడా మీరు కామెంట్ చేయండి అనమాట. ఓకే, ఇక మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో స్వచ్ఛత కూడా ఇచ్చిందనమాట ప్రభుత్వం. ఈరోజు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటే సరే వాళ్ళకైతే నేను ముందుగానే చెప్తున్నాను, రైతు భరోసా అనేది నేనైతే ఇవ్వను, కేవలం రైతే అనుకున్న వారికి మాత్రమే నేను డబ్బులు అనేవి అయితే ఇస్తాను అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సాగు చేసే భూములకే ఇస్తా అని కూడా చెప్పింది. సాగు చేయకుండా భూములు ఏవైనా ఉంటే సరే వాటికి మాత్రం ₹1 కూడా చెల్లించను అని చెప్పిందనమాట. ఖచ్చితంగా మీరు ఎకరాలు అనేవి సాగు చేస్తేనే మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అవబోతాయి అన్నమాట. ఇవి రైతు భరోసా గురించి. ఇంకా మరిన్ని అప్డేట్స్ చాలా ఉన్నాయి. ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మిగతా అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా అందరూ ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు 10 గంటల తర్వాత నుంచి వెయిట్ చేయండి. మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవబోతున్నాయి అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. అందరైతే ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా నాకు అయితే ఒక కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.